ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నల్గొండ జిల్లాలోని భువనగిరి అదేవిధంగా నల్గొండ రెండు పార్లమెంటు పరిధిలో చూస్తున్నాం. రెండు పార్లమెంటు పరిధిలో కూడా 35 లక్షల వరకు కూడా ఓటర్లు ఉన్నారు. ఇవాళ వాతావరణం కూడా అనుకూలంగా ప్రశాంతంగా ఉండడంతో ఉదయాన్నే ఎక్కువ సంఖ్యలో కూడా ఓట్లు వేసేందుకు కూడా ఓటర్లు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఇక్కడ ఓటుని వేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి మండలి చైర్మన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ వాతావరణం కూడా అనుకూలంగా ఉంది, పెద్ద సంఖ్యలో కూడా వస్తున్నారు. ఈ దేశ స్వాతంత్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, లౌకికవాదాన్ని కాపాడడానికి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఓటు హక్కు. ఈ ఓటు హక్కును కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో అందరూ కూడా కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. సార్, చాలా వరకు చైతన్యం అయితే కనపడుతుంది. గతంతో పోల్చుకుంటే కూడా పెద్ద ఎత్తున కానీ యువత కానీ కొత్త ఓటర్లు నమోదు చేసుకున్న వారు కూడా ఓటు తప్పనిసరిగా రోజు రోజుకు ప్రభుత్వం కూడా ఎన్నికల సంఘం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకొని ఓట్లు వేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే అందరిని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నారు. చాలా వరకు ఆ పెద్ద సంఖ్యలో ఉదయాన్నే ఆ ఓటర్లంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 70% వరకు కూడా పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా ఆ గతంలో కంటే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం కనపడుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా చూడడం జరిగింది. మండుతున్నటువంటి ఎండల్లో కూడా కనీసం అభ్యర్థులు కూడా బయటికి వచ్చి ప్రచారం చేయలేనటువంటి సిచ్యువేషన్ నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం అనుకూలించడంతో ఇవాళంతా కూడా ఉంది. పెద్ద సంఖ్యలో కూడా మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ప్రశాంత వాతావరణంలో ఆ ఓటింగ్ అయితే ప్రక్రియ ప్రారంభమని చెప్పవచ్చు. మొత్తం ఆ పోలీసులు కూడా ఎక్కడెక్కడ కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలీసులు అదనపు బలగాల్ని కూడా మోహరించడం జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూడడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినైతే పెద్ద ఎత్తున కూడా ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత పార్లమెంటు ఎన్నికల పరిధికి వచ్చేసరికి కాస్త మందకొడిగా సాగుతున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి వాతావరణం దృష్ట్యా కూడా చాలా వరకు ఓటర్లు అయితే వచ్చే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. వృద్ధులు, వికలాంగులు అంతా కూడా హోమ్ ఓటింగ్లో భాగంగా వారు ముందుగానే ఓటింగ్ వేయడం జరిగింది. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఎక్కువగా పెరిగాయని చెప్పవచ్చు. తో పోలిస్తే కూడా ఆ పోలింగ్ పర్సెంటేజ్ వాతావరణం అనుకూలించడంతో కూడా పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.